ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటలను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనం నుండి 71వ వచనం వరకు ధ్యానించుకుందాం. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి, ఆయనకు విరుద్ధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని ఆయనను అడుగగా, ఆయన, మీరు అన్నట్లే నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పనేమి, మనము అతని నోట నుండి వింటిమి గదా అని చెప్పి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఉదయకాలములో ఈ వచన భాగంలో ఒక ప్రత్యేకమైన మాటను మనము ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జరిగిన తీర్పు, ఎంత దారుణమైన తీర్పు వారు తీర్చి ఉన్నారో చూస్తున్నాం. గెత్సెమని తోటలో యేసు ప్రభు వారు పట్టబడిన తర్వాత ఆ రాత్రి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళి పలు విధాలుగా ఆయనకు హింసించి, అపహాసించి, ఆయనకి రకరకాలుగా దూషించి మాట్లాడుతూ, సాధారణంగా పోలీసు వారు ఒక ముద్దాయి గనుక దొరికినప్పుడు, స్మగ్లర్ గనుక దొరికినప్పుడు వారి ముఖానికి వారు గుడ్డ కప్పుతారు. యేసు ప్రభు వారికి కూడా వీరు ముఖానికి గుడ్డ కప్పి అనేక విధాలుగా ఆయనను కొట్టి శిక్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో వారు చేసిన పని ఏమిటంటే, వెనక నుంచి ఆయనను కొడుతూ, నువ్వు ప్రవచించు, నువ్వు దేవుని కుమారుడు కదా, మెస్సయ్య కదా, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి ఆయనను కొడుతూ, రకరకాల మాటలు విరుద్ధంగా అనేకమైన దూషణ మాటలు పలుకుతూ, ప్రవచించు అని చెప్పి పిడిగుద్దలు గుద్దుతూ దూషణ మాటలు పలుకుతూ ఉన్నారు. రాత్రంతా ఆ విధంగా తనను హింసించి, ఉదయం కాగానే యూదుల యొక్క ఆచార ప్రకారంగా వారికి సెనడ్రిన్ అనే సభ ఉంటుంది. దానినే మహాసభ అందరు. అనేక ప్రాంతానికి సంబంధించిన పెద్దలు, యాజకులు, శాస్త్రులు అందరూ సమకూడి ఆ సభలో వారు పాల్గొని న్యాయ విచారణ చేస్తారు. యేసు ప్రభును ఆ మహాసభలోనికి తీసుకుని వచ్చి వారు విచారించడం మొదలుపెట్టినప్పుడు అందులో కొందరు ప్రశ్నిస్తున్నారు, నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పుమని. అయ్యా, అసలు మా సమావేశం ఎందుకు? నువ్వు రాబోతున్న మెస్సయ్య అని చెప్పుకుంటున్నట్టుగా, నువ్వు క్రీస్తు అభిషిక్తుడని చెప్పుకుంటున్నట్టుగా వింటున్నాం కనుక నువ్వు నిజంగా క్రీస్తువైతే మాతో చెప్పుమని ఆయనకి అడుగుతూ ఉంటే, ఆయన, ఒకవేళ నేను చెప్పినా మీరు నమ్మరు, ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా మీరు నాకు ఉత్తరం, నేను అడిగినా మీరు చెప్పలేరు, నేను చెప్పినా మీరు నమ్మరు, నేను మీతో చెప్పడం ద్వారా ప్రయోజనం లేదు అని ఆయన తెలియచేస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు వ్యక్తపరిచారు. ఏంటంటే,
అందరూ మహాసభ అందరి ఎదుట, సామాన్యమైన మనుషులకైతే ఆయన సువార్త ప్రకటించిన రెండో రాకడ గురించి అనేక మాటలు తెలియజేశారు. కానీ ఈరోజు మహాసభ ఎదుట, అధికారులందరి ఎదుట ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని వ్యక్తపరచాడు. ఏంటి అంటే, ఇది మొదలుకొని, అంటే ఈరోజు హింసించిన దినము మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవడం మీరు చూడబోతున్నారు అన్నాడు. అద్భుతమైనటువంటి రీతిగా అత్యున్నతమైన దేవుని సింహాసనపు కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు కూర్చొని ఆయన ఏ విధంగా పరిపాలన చేయబోతున్నాడో, అందరికీ ఆయన అగుపడబోతున్నాడో ఆ విషయం చెప్పినప్పుడు వారందరూ కూడాను ఒక్కసారిగా బెదిరిపోయారు. ఎందుకంటే వారికి ఉన్న ఆశయాలు, వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న మనోభావాలు ఎంత భయంకరంగా ఉందంటే, ఈయన దేవుని కుమారుడా, ఈయన మెస్సేయవా, ఈయన క్రీస్తువా, అసలు ఎంత మాత్రం మేము నమ్మము అని కదా, ఆ అపనమ్మకముతోనే కదా యేసు దేవదూతలు తన కోసం సాక్ష్యం చెప్పారు, బాప్తిమిచ్చే యోహాను సాక్ష్యం చెప్పారు, ఆకాశము తెరవబడి మహోన్నతుడు దేవుడు కూడా సాక్ష్యం చెప్పిన మూర్ఖమైన జనాంగము యేసును నమ్మలేకపోయింది. ఈరోజు యేసు ప్రభు మహిమగల దేవుడని చెప్పినప్పుడు లోకంలో కూడా అనేక ఆయన యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి వాదించి యేసు ప్రభు గురించి బోధించే వారికి భయంకరంగా హింసిస్తున్నారు. యేసు ప్రభుని గురించి వాక్యము కానీ కరపత్రికలు కానీ చింపివేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. వారు అనుకుంటున్నారు మేము చాలా మంచి పని చేస్తామని. ఒక భయంకర రోజు రాబోతుంది. దేవుని అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు ఆ సింహాసనం ఎదుటకు వెళ్ళి ఎవరు ఎలాంటి కార్యములు చేసి ఉన్నారో వాటన్నిటి గురించి ఆయన ఎదుట చెప్పాల్సిన రోజు రాబోతుంది. అందుకే యేసు ప్రభు వారు అత్యున్నత సింహాసనం మీద కుడి పార్శ్వము, తండ్రి అయిన దేవునికి కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు కూర్చుండడం మీరు చూడబోతున్నారు అని చెప్పిన వెంటనే వారందరూ ఒక మాట గట్టిగా కేక వేస్తూ దేవుని కుమారుడవా అని గట్టిగా కేక వేశారు. ఎందుకంటే ప్రధాన యాజకుని యొక్క కిరీటం మీద ఈయన దేవుని కుమారుడు అని ఒక మాటను రాయబడి ఉంది కనుక అందరి నమ్మకాలు ఏంటంటే ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పుకొనుచున్నారని చెప్పి వారు అనుకుంటున్నారు. అందుకే దేవుని కుమారుడవా అని ప్రశ్నించి తనను అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరన్నట్లు నేనే. ఆ మాట వారు విన్నప్పుడు వారికి ఎంతగా కోపం, కానీ వాస్తవంగా ఎంత దారుణం. గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఈయన ఈ కడుపులో పుట్టబోతున్నాడు, కానీ ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి దేవదూత సాక్షి. ఆయన సంచరించి అనేక మందికి స్వస్థపరుస్తూ బాగు చేస్తున్న దినాల్లో దురాత్మతో పీడించబడిన దెయ్యం కానీ అనేకమైన దురాత్మలు కానీ యేసు ప్రభును దేవుని కుమారుడవు అని చెప్పి సాక్షి. పేతురు భక్తుడు కూడా సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి తెలియజేసి చివరిగా యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు శతాధిపతి కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్షి. ఏ సహోదరి, ఏ సహోదరుడా, యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడు, యేసు ప్రభు నిజంగా దైవపుత్రుడు. అయితే మీరన్నట్టు నేనే ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ ప్రజలు ఏ విధమైన స్థితిలో ఉన్నారో యేసు ప్రభు వారు నేను దేవుని
మారు అని ఇక అక్కడున్న మహాసభ మనకి ఇక సాక్షితో పని. మనం అతని నోట దేవుని మాడు పని లేదు. ఇలా తప్పులు దేవుని కుమారుడని చెప్పడం అంటే తప్పు. ఎంత దారుణం అంటే ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు, ఆయన మూలంగా కలిగాం, ఆయన ద్వారా కలిగి ఉన్నాం, ఆయన నిమిత్తమే కలిగి ఉన్నాం. అది మనం దేవుని సంబంధం అని చెప్పుకుంటే తప్ప. ఇది మన భారతదేశంలో అనేక మంది అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి అంటున్నారు. అంటే నేను ఆ బ్రహ్మంలో ఒక భాగాన్ని అని గ్రహిస్తే ఆ వ్యక్తి జనన మన కాలచక్రం బదులవుతుంది. యేసు ప్రభువారు నిన్ను దేవుని కుమారుడయ్యా అంటే ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటూ చంపేద్దామంట. ఎంత దారుణమైన మాయలోకం. ఆ రోజు ఆ సభలో అందరూ మనకి సాక్ష్యంతో పని ఏం లేదు, ఆయన ఒప్పుకున్నాడు, ఆయన కావలసిన వాడై ఉన్నాడు అని చెప్పి వారు తన మీద పెద్ద దూషించారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో దేవుని వాక్యం నీవు వాస్తవానికి ఎవరు ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డ అని చెప్పినప్పుడు నిన్ను దూషించినా ద్వేషి భయపడొద్దు. దేవుని బిడ్డవే, దేవుని వాడివే. ఎంతమంది దేవుని ఆత్మ నడిపడతారు, వారందరూ దేవుని కుమారులు కుమార్తె. రండి, తలలుంచుకొని దేవునికి ప్రార్థన. వా నీ కుమారుడుగా కుమార్తెగా ఈలో భాగ్యం ఇచ్చినందులకై కృతజ్ఞతలను ఈ ప్రార్థన. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ పవిత్రమైన లేఖన భాగాన్ని విన్నాం ప్రభువా. మేము మీ ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి సమస్తమైన శోధన, ప్రతి విధమైనటువంటి ఉపృహ పరిస్థితిని జయించి మీ కొరకు నిలిచి ఉండుటకు కృపదాయిచి, నేను ఎలాంటి లోక సంబంధమైన పోరాటం గెలిచి మీ కొరకు నిలిచే భాగ్యం, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే తెలియ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనల్ని దీవించు.